కింగ్ కోబ్రా మరియు చీమలు. ఒక అడవిలో ఒక కింగ్ కోబ్రా ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. ఎందుకంటే అది అత్యంత శక్తిమంతమైన సర్పంగా భావించబడేది. ఈ అడవి నాది, నాకే అధికారం ఉంది అనుకుంటూ, ఇతర జంతువులను బెదిరించడం మొదలుపెట్టింది. ఒకరోజు, అది తన నివాసం పెద్దదిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త నివాసం కోసం తిరుగుతూ ఉంది. అప్పుడు దానికి ఒక పాత చెట్టు చుట్టూ ఉన్న పుట్ట కనిపించింది. ఆ చీమల పుట్టను కోబ్రా ధ్వంసం చేసి అక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అది చూసిన చీమలు చాలా కోపంగా వచ్చాయి. మన పుట్టను ధ్వంసం చేశాడు, అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాయి చీమలు. అర్ధరాత్రి, వేలాది చీమలు కలిసి కోబ్రా నివాసంలోకి చేరాయి. అది నిద్రలో ఉండగా, చీమలు దాని శరీరం అంతా కరిచేయడం ప్రారంభించాయి. కోబ్రా బాధతో మేల్కొంది. ఎంత ప్రయత్నించినా చీమల దాడిని తట్టుకోలేకపోయింది. చివరికి తన కొత్త నివాసాన్ని వదిలి పారిపోయింది. ఆ రోజు తర్వాత, కోబ్రా తన గర్వాన్ని వదిలి, ఇతరులను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంది. నీతి: ఎవ్వరినీ చిన్నవాడిగా అంచనా వేయకూడదు. కొద్దిగా కనిపించే వారు కూడా గొప్ప శక్తి కలిగి ఉండవచ్చు.